వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎస్డబ్ల్యూపీ కంటే బెటర్ ఆప్షన్స్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడుతాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు మార్కెట్లో ఎస్డబ్ల్యూపీ అని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్, దానికంటే బెటర్ ఆప్షన్స్ ఇంకా మార్కెట్లో ఏమేమి ఉన్నాయి సార్? ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఎప్పుడైతే 2014 నుంచి ఒక 2024 దాకా బుల్ రన్ చూసాము, అంటే ఎప్పుడు కూడా మార్కెట్ ఫాల్ అనేది చూడలేదు. 2014 నుంచి 2024 దాకా మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో అట్లాంటి టైంలో మీరు తీసుకుంటే ఇండెక్స్ కానివ్వండి, ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, మల్టీ క్యాప్, లేదా మనకి మల్టీ అసెట్ ఫండ్స్ కానివ్వండి, అన్ని పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. సో మనం అప్పుడు అనుకున్నది ఏంటంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ఏదన్నా మన దగ్గర మంచి కార్పస్ ఉంటే అమౌంట్, ఇట్లాంటి ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో మనం ఎవ్రీ మంత్ తీసుకుంటున్నా కూడా ప్రిన్సిపల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అని అనుకునేవాళ్ళం. సో ఎప్పుడైతే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ బాగా పాపులర్ అయినాయో, అందరూ పెద్ద అమౌంట్స్ పెట్టడం కూడా రెడీ అయ్యారు. సో పెద్ద అమౌంట్ కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే పట్టడం మొదలుపెట్టిందో ఈ ప్రిన్సిపల్ అనేది తగ్గడం ఎక్కువైపోయింది. ఫస్ట్ ఇనిషియల్గా ఏమవుతుందంటే మన ప్రిన్సిపల్ తీసి మనకి ఇస్తారు, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు వెంటనే బుల్ రన్ రాదు, పెట్టగానే గ్రోత్ రాదు. కాబట్టి ఇనిషియల్గా మన ప్రిన్సిపల్ మనకే ఇస్తారు. సో మార్కెట్లో పెరగడం వల్ల మన ప్రిన్సిపల్ కూడా పెరుగుతుంది, తద్వారా మనం తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ రావాలి. మనం 15% ఇమాజిన్ చేసుకున్నాం, 15% ఇమాజిన్ చేసుకొని 8% తీసుకున్నాం, రిమైనింగ్ 7% యాడ్ అవుతుంది ప్రిన్సిపల్ కనుక్కున్నాం. కానీ జరిగింది ఏంటంటే మొత్తం లాస్ అయిపోయింది. అంటే మార్కెట్ ఇన్స్టెడ్ ఆఫ్ 15 ఇది -10 -12 వెళ్తున్నాయి. ఒక పక్క మార్కెట్ పడిపోతుంది, మళ్ళీ మనం రీడింగ్ చేస్తున్నాం. ఈ రెండు జరగడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే 1.5 year బ్యాక్ నుంచి కనుక మొదలుపెట్టారో ఎస్డబ్ల్యూపీ చాలా లాస్లోకి వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్లో మనకి కార్పొరేట్ బాండ్స్ అనేవి కొంచెం లిక్విడ్గా కనిపిస్తున్నాయి. ఈ కార్పొరేట్ బాండ్స్ ఎలా ఉంటాయంటే ఇవి పూర్తిగా మనకి బాండ్స్ అంటే బాండ్స్ అంటేనే ఈక్విటీకి సంబంధం లేదు, సో మార్కెట్కి సంబంధం లేదు. సో చాలామందికి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక షార్ట్ టర్మ్లో కనుక మనం ఆలోచిస్తే మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో మనకు తెలియదు, కాబట్టి మార్కెట్ రిస్క్ లేని ఆప్షన్స్ కోసం ఎదుగుతున్నారు. సో అలాంటి డెట్ కేటగిరీలో, సో అట్లాంటి కేటగిరీలో చూస్తే మనకి ఇవి చాలా బాగా ఆదుకుంటున్నాయి. మనకి చూడండి, ఒక గ్రాఫ్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక 60 years అతను రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత అతనికి లైఫ్ స్పాన్ వచ్చి ఒక 80 ఏళ్ళ దాకా లైఫ్ స్పాన్ ఉంది, 20 years ఫ్రేమ్ ఉంది. అతనికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పడిపోతూ ఉంటాయి. ఇది ఒక లైన్ మీద చూస్తేనేమో డిప్రిషియేట్ అవుతుంటుంది. అంటే మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక టైంలో బ్యాంక్లో చూస్తే మీకు 12% ఇచ్చేది, ఇప్పుడు మనకి హార్డ్లీ 6.75 ఇస్తున్నాయి. ఫ్యూచర్లో 5%, 5.75, 5.25, 4% కూడా పడిపోతుంది. సో మనకి బాండ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ పడిపోతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. వాళ్ళు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. వాటి రెండింటిని లైఫ్ పట్టుకోవాలి మనం, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనకి కార్పొరేట్ బాండ్స్లో ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లేషన్ ఇవాళ 7% ఉంది. సో 7% కంటే ₹1 ఎక్కువ వచ్చినా మనకి మంచిదే లాభం. ఇంకా ఎక్సెస్గా 4%, 5% వస్తే దాన్ని మనం ఇవాళ ప్రిన్సిపల్కి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం చెప్తున్నాము ఒక 12% వచ్చే కూపన్ బాండ్ తీసుకోండి, 12%లో మీరు 7% మీరు తీసుకోండి ఎక్స్పెన్సెస్ కింద, బ్యాలెన్స్ 5%ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఎక్కడైనా ఎస్ఐపి ద్వారా కానివ్వండి, అట్లాంటి వాటిలో రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ వచ్చిన అమౌంట్ని ప్రిన్సిపల్ పెరిగే అవకాశం ఉంది. రేపు పొద్దున ఖర్చులు తట్టుకుంటారని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరైనా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ సపోజ్ మాకు అవసరం లేదు అంటే, మాకు మంత్లీ అదర్ ఇన్కమ్ ఉంది, ఒక శాలరీ బేసిస్లో కావచ్చు, రెంటల్ ఇన్కమ్ కావచ్చు, అలాంటి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఇది అవసరమే లేదనుకున్నారు అనుకోండి, అలా వచ్చిన అమౌంట్ని మనం ఎస్ఐపి చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు ఎఫ్డీ కంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి సార్ ఇప్పుడు? యాక్చువల్గా ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పని ఏంటంటే బ్యాంక్ వాళ్ళు చేసేది ఏంటంటే మనం అందరం బ్యాంక్ వెళ్ళి ఎఫ్డీ చేస్తాం. సో వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు 1000 కోట్లు వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 1000 కోట్లు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.75 ఇస్తారు, సీనియర్ సిటిజన్స్కి అయితే 7.25 ఇస్తారు. కానీ వాళ్ళు ఈ అమౌంట్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ కొంటున్నారు. వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ని అట్ ద రేట్ ఆఫ్ ₹11 కొంటున్నారు, ₹11కి 10.5 కొంటున్నారు. సో 10.5కి వాళ్ళు కొంటారు, మనకేమో 6.25, 6.5 ఇస్తారు. ఈ గ్యాప్ 4% వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో కాబట్టి సెబీ, ఆర్బీఐ కలిసి మనకి ఇచ్చింది ఏంటంటే అవకాశం, ఈవెన్ రిటైల్ పీపుల్ కూడా కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. మనం ఈ బ్యాంక్ని కనుక పక్కన పెడితే డైరెక్ట్గా మనమే కార్పొరేట్ బాండ్స్ కొంటే ఆ 10.5%, 11% మనకే వస్తుంది. సో అది ఇందులో ఉన్న బ్యూటీ అండి. సో దీనికి కంపల్సరీ డిమాట్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఎందుకంటే మన డిమాట్లో యూనిట్స్ కింద ఇస్తారు. ప్రతి ఒక్క బాండ్కి ఫేస్ వాల్యూ ఉంటుంది, కొన్ని 1000లో ఉంటాయి, కొన్ని 1 lakh ఉంటుంది ఫేస్ వాల్యూ. సో మనకి ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ యూనిట్స్ మన డిమాట్ అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి. సో డిమాట్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి మన ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ చూస్తారంటే 10.5% నేను చెప్పాను అనుకోండి, ఆ 365 daysకి ఉంటుంది, అంటే డైలీ వస్తుంది మనకి ఇంట్రెస్ట్. సో ఒక 1 monthలో మనం చూస్తే 30 days ఉంటాయి, ఒక మంత్లో 31 days ఉంటాయి. సో 30 months ఉన్న
మంత్కి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, 31 డేస్ ఉంటే కొంచెం ఆ మంత్లో ఎక్కువ వస్తుంది అనమాట. సో అట్లా మనకి డేస్ వైజ్గా మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని బుల్లెట్ అంటారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్క బాండ్కి, ప్రతి ఒక్క కార్పొరేట్ బాండ్కి ఒక మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. సపోజ్ లెట్ మీ సే ఒక 25th డిసెంబర్ 2028 అని అనుకోండి. ఆ 25th డిసెంబర్ 2028లో మెచ్యూర్ అయిపోతుంది ఆ బాండ్. ఆటోమేటిక్గా మనం ఎవరికి రిడెంప్షన్ పెట్టక్కర్లేదు. ఆటోమేటిక్గా అమౌంట్ అంతా, ప్రిన్సిపల్ అమౌంట్ అంతా బ్యాంక్ వచ్చేస్తుంది. సో మన బ్యాంక్ వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ ఏదైతే మంచి బాండ్ అవైలబిలిటీలో ఉందో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే ఒక 1.5 yearకి స్టాక్ మార్కెట్స్ బాగాలేదు కాబట్టి ఇట్లాంటి టైంలో మీరు కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ బాండ్స్ ఎట్లాగో 1 yearకే ఉంటాయి, 1.5 yearకి ఉంటాయి. తర్వాత మళ్ళీ కావాలి మార్కెట్ బాగుంది, ఫ్లరిష్ ఏంటంటే అప్పుడు మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.